శ్రీ మహాగణాధిపతయే నమః. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. దేవుని స్వరము ద్వితీయ భాగము. వేదాలు మనకేం బోధిస్తున్నాయి? ప్రవచించిన వారు శ్రీ కాంచి కామకోటి పరమాచార్యులు. వేదాలలో చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. అయినా కొన్నిటిని దాటేయవచ్చు, ఉపేక్షించవచ్చు. కొన్నిటిని ఉపేక్షించవచ్చునన్నప్పుడు ఆ విషయాలు అప్రధానమని కానీ వేదాలలో తప్పులున్నాయని కానీ నా భావం కాదు. ఒక ముఖ్యమైన విషయాన్ని ప్రస్తావించేటప్పుడు వేదాలు దానికి పూర్వం ఎన్నో ఇతర విషయాలని గురించి చెప్పి ఆ ముఖ్యమైన విషయానికి మనలను సమాయత్తపరుస్తాయనో దృష్టాంతంగా పేర్కొంటాయనో మన పెద్దలు చెప్పారు. ఆ ముఖ్యమైన విషయాన్నేదో గ్రహించాలి. మిగిలిన వివరాలన్నీ దాని గ్రహింపుకి ఉపయోగపడేవేమని గుర్తించుకోవాలి. కొన్ని విషయాలు ప్రాథమిక మాధ్యమిక స్థితులలో అవసరమైన పోను ఉత్తమ స్థితికి వెళ్లే కొద్దీ, ఆత్మజ్ఞానం వృద్ధి అవుతున్న కొద్దీ దశల వారీగా వాటిని విడిచేయాలి. ఈ మాటని వేదాలే అంటాయి. అందుచేత ఒక దశలో ఆమోదయోగ్యమైనది మరొక దశలో కాకపోవచ్చు. వేదాలలో కొన్ని సత్యాలున్నాయి, పరమతాత్పర్యాలు. వాటిని యథాతథంగా అంగీకరించాలి. మిగిలిన వాటిని అప్రధానాలుగా భావించవచ్చు లేదా విడిచేయచ్చు. వీటిని అర్థవాదము, అనువాదము అంటారు. ఒక ధర్మాన్ని కానీ ఒక సత్యాన్ని కానీ మనం స్థూలంగా అర్థం చేసుకోవటానికి వీలుగా కథలని, ఉపాఖ్యానాలని వేదాలు చెప్పాయి. అటువంటి సందర్భాలలో ధర్మాన్ని కానీ సత్యాన్ని కానీ మనం గ్రహించి ఉపాఖ్యానాలను అర్థవాదమంటూ విడిచిపెట్టాలి. అంటే అర్థవాదమును కేవలం ఉపమానప్రయంగానే తీసుకోవాలి, కానీ యథాతథంగా కాదు. అనువాదం అంటే ఏమిటి? ప్రశ్న. మనం ఎరుగని విషయం గురించి చెప్పేటప్పుడు మనం ఎరిగిన విషయం చెప్పటం మొదలుపెట్టి కొనసాగిస్తాయి వేదాలు. మనకు తెలియని విషయాన్ని గమ్యంగా పెట్టుకుని తెలిసిన విషయాన్నే పదే పదే చెబుతాయి. అంటే మనకి తెలిసినవి, తెలియతగినవి అయిన ఉదాహరణలు ఇస్తాయి. వీటి గురించి తెలుసుకోవటానికి వేదాల సహాయం అవసరం లేదు. ఇతర ప్రమాణాల వల్ల ఎరుగనివి విధిగా వేదాలు చెప్పేవి ప్రధానమైనవి, పరమసత్యాలు, వేదాల పరమ తాత్పర్యాలు. దీనినే మరొక విధంగా చెప్పవచ్చు. సామాన్యంగా తెలియటానికి అవకాశం ఉన్న విషయాలనే వేదాలలో తిరిగి తిరిగి చెప్పినా వాటికి వేదాలు ప్రమాణం కానేరవు. తెలియని వాటిని తెలియచెప్పటమే వేదాల లక్ష్యం. మనకు తేలికగా అర్థమవటానికి మాత్రమే మనకి సుపరిచితమైన విషయాలతో వేదాలు ప్రారంభిస్తాయి. ఇదే అంతిమ లక్ష్యమైతే అజ్ఞాతమైన దాని గురించి చెప్పటంలో అర్థం లేదు. అంతేకాదు, తెలియని వాటి గురించే వేదాలు ప్రస్తావిస్తుంటే నాకు తెలిసిన దాన్నే స్వీకరిస్తాను, తెలియదాన్ని నిరాకరిస్తాను అని ఎట్లా అనగలం? ప్రశ్న. అయితే తెలిసినదేమిటి, తెలియనిదేమిటి? ప్రశ్న. లోకంలోని వస్తుజాలం గురించి రెండు అభిప్రాయాలు ఉన్నాయి. మనకు తెలిసినవన్నీ ఒకటేనా లేక వేరే వేరా అన్న సందేహము కలుగుతుంది. ఈ రీతిగా వస్తువులని రెండు మార్గాలుగా విభజిస్తాము. భౌతిక జ్ఞాన సహాయంతో లోకంలోని వస్తువులని వేరువేరని నిర్ణయిస్తాం. అట్లా వేరువేరని ఎరుక కలిగి ఉండటం వల్లనే లోక వ్యవహారం సాగుతుంది. నీటిని, నూనెని వేరువేరుగా భావించాలి. దీపం వెలిగించాలంటే నూనెని ఉపయోగించాలి. నీరెందుకు పనికిరాదు? దీపం పెద్దదిగా వెలిగి ఇల్లు నిప్పంటుకుంటే ఆ మంటని ఆర్పటానికి నీరు అవసరమవుతుంది. నూనెను పోస్తే మంట మరీ పెద్దదవుతుంది. కాబట్టి ఏ పనిని చేయాలన్నా వివిధ వస్తువులను మనసులో గుర్తించుకోకపోతే ఏ పని సవ్యంగా జరగదు. ఈ విధమైన వ్యత్యాస భావాన్ని ద్వైతం లేక ద్వయీభావం అంటారు. ఈ ద్వైత భావమే వేదోక్తమైన కర్మలకు, ఉపాసనలకు మూలం. కాబట్టి అటువంటి సందర్భాలలో
వేదాల ప్రభావం ద్వయీభావమేనన్నది స్పష్టం. దీనిని అద్వైతి వ్యతిరేకించే అవసరం లేదు. దృశ్యమానమైన జగత్తు విషయంలో ద్వయీభావము వాస్తవమే. కానీ మనం అనుకునే ఈ ద్వైతంతోనే ఆగిపోతాయా వేదాలు? లేదు. ప్రశ్న: అట్లా ఆగిపోతే వేదాల లక్ష్యం ద్వైతమనే అనుకోవచ్చు. కానీ సంహితలలో కొన్ని చోట్ల వేదాంతమంతటా వేదాలు అద్వైతం గురించే చెబుతాయి. మన ధర్మశాస్త్రాలలో పూర్వపక్షము, సిద్ధాంతము అని 2 పద్ధతులున్నాయి. భిన్నాభిప్రాయం గల వారి వాదననే పూర్వపక్షము అంటారు. ఒకరి గల అభిప్రాయానికి వ్యతిరేక భావం పూర్వపక్షాన్ని ముందు చెప్పి తరువాత దాని ఖండన మొదలవుతుంది. అంటే కావాలనే ఎదిరి వాదాన్ని చెప్పి తరువాత దానిలోని లోపాలను ఎత్తి చూపటం. దర్శనాలు అనబడే మన తత్వ గ్రంథాలను పాశ్చాత్యులు కూడా చాలా మెచ్చుకుంటారు. దీనికి కారణం ఇది. అవి ప్రతిపక్షుల అభిప్రాయాలను ఏమాత్రం దాచక పూర్తిగా వివరించి ఆ తర్వాత తమ అభిప్రాయాలను పేర్కొనటం. వేదాలలోని జ్ఞానకాండ అంటే ఉపనిషత్తులు అద్వైతం గురించే చెబుతుంది. కానీ ద్వైతం గురించి చెప్పే కర్మకాండ తర్వాతనే ఉంటుంది. మనందరికీ సుపరిచితమైన ద్వైత భావాన్ని మొదట చెప్పి ఆ తర్వాతనే అద్వైత ప్రసక్తి వేదాలు చేయటం వల్ల వేదాలు అద్వైత సిద్ధాంతాన్నే బలపరుస్తాయనే తేటతెల్లమవుతుంది. ఇదే లక్ష్యమని కూడా తెలుస్తుంది. పూర్వపక్షంలో వలె ద్వైతానికి ఖండన లేదే అనవచ్చు. దానికి కారణం ఇది. ద్వైత భావనానుసారం చేసే కర్మలు, ఆరాధనలు అద్వైతం చెప్పే అనుభవానికి వ్యతిరేకం కావు. పైగా అవి గమ్యానికి చేరటానికి ఉపకరించే సాధనాలు. పూర్తిగా ధ్వంసం చేయటానికి శత్రువును పెట్టినట్టు పూర్వపక్షంలో ఇవి లేవు. ద్వైత సిద్ధాంతం వ్యతిరేక భావంగా ఎక్కడా చెప్పబడలేదు, ఖండింపబడలేదు. మొదట పువ్వు వచ్చి అది రాలిపోయి ఫలం మిగులుస్తుంది. మొదట ద్వైత భావాన్ని ఉంచుకోవాలి, తర్వాత అద్వైతానికి చేరి దాన్ని విడిచిపెట్టాలి. పువ్వు, ఫలం ఒకరికొకరు శత్రువులు కాదు కదా. చివరికి వచ్చేది ఫలమే. కాబట్టి పువ్వును ఎవరూ నిరసించరు. ఇతర సిద్ధాంతాలు కూడా అర్హ స్థానాలలో ఉండి ఉచిత రీతిలో తమ వాదనల్ని బయటపెట్టినట్లయితే అద్వైత సిద్ధాంతం వాటిని కూడా ఖండించవలసిన అవసరం వచ్చేది కాదు. అవి హద్దు మీరిన తర్వాతనే వాటిని ఖండన అవసరమైంది. ఆదిశంకర్లు ఇతర అద్వైతులు ఈ భావంతోనే ఇతర సిద్ధాంతాలను చూచారు. అదృష్టవశాత్తు విజ్ఞాన శాస్త్రాభివృద్ధి తాత్విక సిద్ధాంతాలకు ఏ కీడు చేయలేకపోయింది. నిజానికి ఆధునిక శాస్త్రం అద్వైత సిద్ధాంతాన్ని సమీపిస్తుంది. ఆ సిద్ధాంతాన్ని అంతఃపూర్వం వేద ప్రమాణం వల్ల తప్ప వేరే విధంగా అవగాహన చేసుకోవటం సాధ్యమయ్యేది కాదు. ఆరంభంలో విజ్ఞాన శాస్త్రానుసారం భూమి మీద పదార్థాలన్నీ ఒకదాని నుండి వేరొకటికి భిన్నం. ఆ తరువాత అన్ని పదార్థాలకి మూలం 72 ధాతువులు మాత్రమేనన్నారు. ఆ ధాతువుల మిశ్రమాలే అసంఖ్యాకమైన పదార్థాలు అన్నారు. అణుశాస్త్రం అభివృద్ధి అయిన తర్వాత ఈ 72 ధాతువుల మూలం ఒకటే అన్నారు. అదే శక్తి. మన పరిభాషలో తత్వచింతనలో బాగా పురోగమించి సత్యాన్ని గ్రహించిన వారు శక్తి అనబడేది చైతన్యమేనని, దాని పరిధిలో అచేతన పదార్థాలే కాక ఎరుకకు ప్రతీకమైన జీవాత్మ కూడా ఉందని గ్రహించారు. ఈ విశ్వవ్యాప్తమైన చైతన్యం ఇంద్రియగ్రాహ్యం కాదు. శాస్త్రజ్ఞునికైనా తత్వవేత్తకైనా అది అనేక రూపాలలో మనకి కనపడటమే ద్వైతం. ద్వైతమే పరమసత్యమైతే వేదాలని సంప్రదించవలసిన అవసరం లేదు. ఇంద్రియాలకు, బుద్ధికి కనపడే వాటి గురించి అవి ప్రస్తావించిన అవసరము లేదు. వేదాల సార్థకత మనం ఎరిగిన విషయాలను చెబుతూ చివరికి మనం ఎరగవలసిన దానిని తెల్పటంలోనే ఉంది. జీవాత్మ పరమాత్మలు లీనమైపోయి అద్వైతమైన బ్రహ్మం అవటమే అసలు సత్యం. హరి ఓం తత్సత్. వ్యాఖ్యాత మీ ప్రియమిత్రునివర్తి నాగభూషణ శర్మ. హర హర శంకర, జయ జయ శంకర.